F3 జోన్ లో ఉన్నాం. కూకట్పల్లి పిఎన్ఆర్ ఎంపైర్ నియర్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ లో ఉన్న F3 జోన్ లో ఉన్నాం. ముఖ్యంగా బాల్ పూల్ లో ఉన్నాం. నాతో పాటు ఈ పిల్లలందరూ ఎంత చక్కగా ఆడుతున్నారో చూడండి. బాల్ పూల్ చేయనన్నా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ చిన్న ఏరియాలో మీకోసం చూపించడానికి నేను కూడా వచ్చేసి ఈ విధంగా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాను. పిల్లలందరూ చాలా సరదాగా ఇలా బాల్ ని వీటిని టర్న్ చేస్తూ ఆడుకుంటూ బాల్స్ వేసుకుంటూ చాలా చాలా సరదాగా ఉంది. సో మీ అందరూ కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరితో వచ్చేసి పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారు కదా F3 జోన్ లో పిల్లలు ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఆడుతున్నారో. దీస్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉన్నప్పుడు పిల్లలంతా నిజంగా చాలా హుషారుగా ఉంటారు. ఆ బాల్ ఫిల్ చేసేటప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. వెయిట్ చేస్తున్నాడు ఎక్కడ బాల్ వచ్చేసిందని చెప్పేసి. సో మీరందరూ మెయిన్ గా కిడ్స్ కి వీకెండ్ లో మంచి టైం పాస్ అవ్వాలన్నా వాళ్ళు గేమ్స్ తో ఆడుకోవాలనుకున్నా కూడా కూకట్పల్లిలో ఉన్న F3 జోన్ కి వచ్చేసేయండి. మరొకసారి చెప్తున్నాను, కూకట్పల్లి పిఎన్ఆర్ ఎంపైర్ అలాగే కేపీహెచ్పి మెట్రో ముందే ఉంటుంది. F3 జోన్ కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కిడ్స్ అందరితో వచ్చేసి మీ వీకెండ్స్ ని వీక్ డేస్ ని ఎంజాయ్ చేయాల్సిందిగా విష్ చేస్తున్నాం. రైట్, నేను ఇప్పుడు స్పేస్ టనల్ లో ఉన్నాను F3 జోన్ లో. ఇది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ చెప్పొచ్చు ఫర్ ఫ్యామిలీస్. ముఖ్యంగా ఈ స్పేస్ టనల్ లో ఒకసారి మీరు ఎంటర్ అయితే కనుక ఆ ఫీల్ ఉంటుంది. 369 ఆదిత్య మూవీ ఉంటుంది చూసారా, ఇలా స్పేస్ లో ఇలా ఎక్కడికో వేరే లోకానికి వెళ్ళిపోతున్నట్టు ఆ విధంగా ఈ స్పేస్ టనల్ లో ఉంటుంది. నాకైతే కళ్ళు తిరిగాయి. కేవలం మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా ఆఫ్ చేయించి ఈ లైటింగ్ తో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చానన్నమాట. సో మీరందరూ కూడా మోస్ట్లీ ఇది ఫ్యామిలీస్ కి అడల్ట్స్ కి పెద్దవాళ్ళకి అయితే బాగా అనిపిస్తుంది ఈ లైటింగ్ ఇదంతా. సో మీరందరూ తప్పకుండా F3 జోన్ కి వచ్చేసి ఇక్కడ ఉన్న స్పేస్ టనల్, హారర్ హౌస్, ఇంకా చాలా గేమింగ్ జోన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి గేమింగ్ జోన్స్ ఉన్నాయి. సో మీరందరూ తప్పకుండా F3 జోన్ కి వచ్చేసేయండి. హ్యాపీగా మీ వీకెండ్స్ ని వీక్ డేస్ ని ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేయండి. రైట్, చూసారా కిడ్స్ అందరికి కూడా మినీ కార్స్ మినీ వెహికల్స్ ఉంటే భలే థ్రిల్ గా ఫీల్ అవుతారు. సో దాని మీద ఎక్కి అలా డ్రైవ్ చేద్దామని ఏదో పోస్ట్ కొట్టేస్తుంటారు. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఈ చిన్న బుడ్డో ట్రై చేస్తున్నాడు కానీ వస్తున్నాడు మళ్ళీ బయటకు వెళ్తున్నాడు. బట్ ఈ గేమ్ నిజంగా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇంత చిన్న కిడ్స్ అందరూ కూడా ఇలా అంటే కిడ్స్ కి ఎలా ఉంటుందంటే బొమ్మలు లేకపోతే టాయ్స్ ఇలా ఎక్కువ కనిపిస్తే వాళ్ళు అసలు మమ్మీ డాడీ కూడా గుర్తురారనమాట. ఇక్కడిక్కడే ఆడుతూ పాడుతూ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. సో వీడిని కూర్చోబెట్టలేక నేనైతే తనలాడుతున్నాను. వీడు ఎలాగో నడపట్లేదు కానీ నేనే దీన్ని ఇలా 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 అనుకుంటా తీసుకెళ్దామని చూస్తున్నా. అందుకని వచ్చిద్దా రాదు బికాస్ ఆఫ్ వైర్ అట. సో ఆ ఎగ్జైట్మెంట్ ఒకటి ఈ టాయ్స్ తో అయితే ఆడొచ్చు. సో మీరందరూ కూడా ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ కి ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా F3 జోన్ కి వచ్చేసేయండి. పిల్లలతో హ్యాపీగా మీ వీక్ డేస్ ని వీకెండ్స్ ని ఎంజాయ్ చేయండి. మరొకసారి అడ్రస్ చెప్పేస్తున్నారు. F3 జోన్, F3 మీన్స్ ఫన్, ఫుడ్, ఫ్యాషన్. పిఎన్ఆర్ ఎంపైర్ కూకట్పల్లి కేపీహెచ్పి మెట్రో స్టేషన్ ముందు 4th ఫ్లోర్ లో F3 జోన్ ఉంటుందండి. ఎంటర్ అవ్వగానే మీకు రైట్ లెఫ్ట్ మీకు ఆల్ క్లియర్ కనిపించేస్తుంది. సో తప్పకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రైట్, F3 జోన్ లో ఎంటర్ అవ్వగానే మీకు ఈ ఫుట్బాల్ కనిపిస్తుందండి. ఇది AI ఫుట్బాల్ అని చెప్పొచ్చు. ఈ ఫుట్బాల్ అయితే అప్పటి నుంచి ఎక్సైటెడ్ గా ఉన్నాడు. సో ఎవరైనా సరే క్రికెట్ ని ఫుట్బాల్ ని ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. యాజ్ ఐ సెడ్ నేను బిఫోర్ కూడా వచ్చి తీసాను. ఎంత బాగుంది అని అంటే దానికోసం నేను మళ్ళీ ఇలా చిన్న పిల్లలందరినీ వేసుకొని ఇక్కడికి వచ్చేసనమాట. AI ఫుట్బాల్ పిల్లలు చూడండి, ఏ ఫుట్బాల్ ని కాల్తో తన్నాలి బట్ వీళ్ళు చేతులతో పట్టుకొని ఆడుతున్నారు. బట్ ఎనీవేస్ నేను ఒకసారి చూపిస్తాను. ఫుట్బాల్ నేను ఎందుకన్నానంటే అక్కడ మనుషులు ఎవరు ఉండరు ఆపరేట్ చేయడానికి. ఈ ఫుట్బాల్ లో మనం ఎప్పుడైతే బాల్ త్రో చేస్తామో అది ఆటోమేటిక్ గా ఆగేలా చేస్తుంది. ఒకసారి నేను ఆడి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. F3 జోన్ లో ఫన్, ఫుడ్, ఫ్యాషన్ తో పాటు గోస్ట్ హౌస్ కూడా ఉంది. ఒకసారి లోపలికి పోయి చూద్దాము. పిల్లలకి భయపడతారు కానీ నిజంగా అవే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు పిల్లలు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో.
లోపల నిజంగానే భయం అవుతుంది. అంతే ఆగును. పిల్లలు ఇలాంటివి ఇష్టపడతారు. నిజంగా నేను కూడా ఇలాంటి అంటే బాగా ఇష్టపడతాను. ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి ఇవి చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇక్కడ చూసారా ఏదో శ్మశానము అలాంటివి చూడొచ్చు. భయపడుతూ చూస్తారు పిల్లలు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక ఏదైతే పిల్లలకి గేమ్ జోను ఫన్ జోన్తో ఫుడ్తో పాటు మనకి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు F3 జోన్లో. ఖచ్చితంగా ఒకసారి విజిట్ అవ్వండి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. F3 జోన్లో ఇలాంటి కిడ్స్ ఏమంటారు దీన్ని మ్యాక్సీ బైక్ గేమ్ అంటారు. చూసినట్టయితే కిడ్ ఆల్రెడీ ఆడుతున్నారు చూడొచ్చు మనం. ఇది మనం నార్మల్గా మొబైల్లో ఆడుతుంటారు పిల్లలందరూ కూడా. ఇప్పుడు ఆ మొబైల్ చూడకుండా పిల్లల్ని అవాయిడ్ చేయడానికి ముఖ్యంగా ఈ పిల్లలకి ఫన్ కానీ గేమింగ్ కానీ చాలా ఉపయోగపడుతుంది. చూసినట్టయితే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఇక్కడికి వస్తే. ఖచ్చితంగా ఒకసారి అయితే F3 జోన్ని అందరు కూడా విజిట్ అవ్వండి. మీ పిల్లలు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. చూడొచ్చు ఏదైతే మొబైల్లో గేమ్స్ ఆడతారో ఆ మొబైల్ ఎవరైతే ఇప్పుడు మనం అవాయిడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ గేమింగ్ జోన్కి తీసుకురండి పిల్లల్ని. ఖచ్చితంగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ దీనికి అలవాటు పడిపోతుంటారు. సో మనం ఎట్లాగో బయటికి పంపించట్లేదు పిల్లల్ని ఆడడానికి కాబట్టి ఇలాంటి వీక్లీ వన్స్ ఒకసారి ఇలాంటి F3 జోన్ లాంటి గేమింగ్ స్టోర్లకు తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, ఇది అడ్రస్ PNR ఎన్ఫైర్ లో 4th ఫ్లోర్ లో F3 గేమ్ జోన్ ఉంటుంది. మీకు ఫన్ ఫుడ్ ఫ్యాషన్ తో పాటు చాలా అద్భుతంగా కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా పిల్లల్ని ఫోన్ నుంచి అవాయిడ్ చేయడానికి ఇలాంటి గేమ్ జోన్స్ అయితే చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో ఖచ్చితంగా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ పిల్లల్ని తీసుకురండి. చాలా బాగా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా చెప్పాలి, ఫుడ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నేను టేస్ట్ చేశాను, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఒకసారి చూద్దాం పదండి. బోర్డు చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మనం వీకెండ్స్ లో పిల్లల్ని ఇలాంటి ప్లే గేమ్స్ కి తీసుకొచ్చినట్టయితే అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్స్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్న సమయంలో పిల్లలు అనేది ఇలాంటి జోన్లకు తీసుకురావడం వల్ల నిజంగా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఒకటే ప్లేస్ లో మనకు అన్ని గేమ్స్ ఉంటాయి అందుబాటులో. సో అందరు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అందరికీ కూడా అలవాటు అవుతుంది. ప్రతి ఒక్క గేమ్ మనము ఇంతకుముందు అంటే మొబైల్లో చూస్తుంటారు, మొబైల్లో ఆడుతుంటారు. ఇక్కడ డైరెక్ట్గా మనం పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వీకెండ్స్లో కానీ మంత్ ఎండ్స్లో కానీ తీసుకొస్తే అద్భుతంగా ఎంజాయ్ చేశారు. ఒకసారి నేను కూడా ట్రై చేశాను, చూడండి. రైట్, మనం అన్ని గేమ్స్ ఆడిన తర్వాత విన్ అయిన మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అన్ని బొమ్మలలో మనకైతే ఒక బొమ్మ అయితే ఇస్తారంట. ఖచ్చితంగా మీరైతే వచ్చి విన్ అయ్యి ఈ బొమ్మనైతే తీసుకొని వెళ్ళండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఎవ్రీథింగ్ ఈ క్యూట్గా ఉంది. వైట్ అయితే సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్గా వైట్ అంటే ఇష్టం నాకు, సో అందుకే నచ్చింది. అండ్ చూసుకున్నట్టయితే ఎవరైతే వచ్చి గేమ్స్ ఆడిన వెళ్ళే పిల్లలకి వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా పిల్లలందరికీ కూడా బొమ్మలు ఇస్తారంట. నిజంగా చాలా అద్భుతం కదా. వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఊరికే ఖాళీగా పంపించకుండా పిల్లలకి బొమ్మలు ఇవ్వడం కూడా చాలా మంచి కాన్సెప్ట్. ఖచ్చితంగా F3 అయితే విజిట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను చక్కర్ల ఝాన్సీ. మనం F3 జోన్ లో ఉన్నాం. F3 మీన్స్ ఫన్ ఫుడ్ ఫ్యాషన్. ఎన్నోసార్లు చెప్పినట్టుగా ఆల్ 3 టుగెదర్. సో వెరీ స్పెషల్ F3 జోన్. సో F3 జోన్ లో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ దర్ ఇస్ అ బిగ్ ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ టోటల్ 11 ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అసలు అవి ఏంటి, ఇక్కడ ఏమేమి స్పెషల్స్ దొరుకుతాయి F3 జోన్ లో, ఎస్పెషల్లీ బికాస్ పంజాగుట్ట నుంచి పటాన్ చెరు వరకు ఎక్కడా కూడా గేమింగ్ జోన్ తో పాటు ఇలా మనకి ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తూ సపరేట్ డైనింగ్ హాల్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఈవెన్ PS4 PS5 ప్లే స్టేషన్స్ ని కూడా ప్రొవైడ్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదండి. సో కూకట్పల్లి PNR ఎంపైర్ KPHP హెట్రోకి ముందు 4th ఫ్లోర్ లో F3 జోన్ అయితే ఉంది. అందులో ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఉన్నాం.
మరి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో నాతో పాటు మీరు కూడా చూద్దురండి. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. గల్లీలో దొరికే పానీపూరి కానించి చిన్నపిల్లలు ఇష్టపడే పాప్కార్న్ వరకు అవన్నీ ఐటమ్స్ కూడా ఇది మిస్ అవుతున్నాం, ఇది మిస్ అవుతున్నా. ఎట్లాగో సౌత్ ఇండియన్లో ఎక్కువగా ఇష్టపడే టిఫిన్స్తో పాటు బిర్యానీ అండ్ పాప్కార్న్స్, ఇది మన గర్ల్స్కి ఇష్టమయ్యే గప్చుప్ బండి, ఇక్కడే గల్లీలో దొరికే గప్చుప్ బండి ఇక్కడ, అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టు కూడా ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలు ఫన్తో పాటు ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ పెద్దవాళ్ళు కూడా గేమ్స్, పిల్లలతో పాటు మనం కూడా కాసేపు ఎంజాయ్ చేయడానికి, కొద్దిగా మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి సౌత్ దేశం. ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అన్ని దొరుకుతాయి. లైక్ ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టిఫిన్స్ మనం ఏమైతే సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడతామో వారికి ఇక్కడ అన్ని టిఫిన్స్ దొరుకుతాయి. అండ్ యూ కెన్ సీ మేము ప్రతి ఒక్కటి చూపిస్తున్నాము, ఇన్సైడ్ కుక్ అవుతూ ఉంటాయి. సో రీసెంట్గానే స్టార్ట్ అయింది కాబట్టి మీకు ఇంకా క్రూ అంతా కనిపించకపోవచ్చు, బట్ దే ఆర్ ట్రయింగ్ సో హార్డ్ అనమాట. టైటిల్స్ కూడా క్యాచీగా ఉండేలాగా, మనకి నోటెడ్గా ఉండేలాగా సౌత్ దేశం అని పెట్టారు. యూనో దేశం అంటే తెలుగులో యూనో మన ఎంటైర్ ఇండియా అలా వస్తుంది కాబట్టి, ఎవరిదైనా వాళ్ళ దేశం వస్తుంది కాబట్టి సౌత్ దేశం అనమాట. మెయిన్గా సౌత్ పీపుల్కి తగ్గట్టుగా సౌత్ టిఫిన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో సౌత్ ఇండియన్ ఫుడ్స్ కావాలి అనుకున్నారు, మెయిన్గా ఇడ్లీ, దోశ, సాంబార్, పూరి కైండ్ ఆఫ్ ఫుడ్స్ తినాలి అనుకునే వాళ్ళు అలా 10 o'clock 11 o'clock అలా వచ్చేసి హ్యాపీగా మీరు టిఫిన్ చేసి వెళ్ళొచ్చు. మన పక్కనే ఉన్న ఒక మళ్ళీ ఫుడ్ స్టేషన్కి వచ్చాము. చాప్ సింగ్స్ చూసుకున్నట్టయితే ఆ చైనీస్ ఫుడ్కి సంబంధించి మామోస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, న్యూడిల్స్ కానీ, ఇలాంటి చైనీస్ ఫుడ్కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మంచూరియా, ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నార్మల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ఫుడ్స్ దొరుకుతాయి కాబట్టి, నార్మల్గా చాలామంది చైనీస్ ఫుడ్, బయట ఫుడ్ లాంటిది ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి మనకి మామోస్తో పాటు అలాగే న్యూడిల్స్, మంచూరియా అలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మిస్ అవుతున్నామని ఫీలింగ్ రాకుండా ఈ ఫుడ్ కోర్ట్లో అయితే ప్రతి ప్రాంతానికి, అటు తెలంగాణ ఇటు ఆంధ్రతో పాటు 2 ప్రాంతాలకు సంబంధించిన ఫుడ్ ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కాకుండా అన్ని ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకసారి అయితే F3ని విజిట్ చేయండి. నెక్స్ట్ మనం మన బిర్యానీ రాజ్యం ఫుడ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. యూనో బిర్యానీ అని అంటే తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే ఫుడ్. హైదరాబాదీస్ ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు. బిర్యానీలో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి, రోటీస్ ఉంటాయి, నాన్స్ ఉంటాయి. ఈవెన్ స్టార్టర్స్ కావాలి అన్నా మనకు వెజ్, నాన్ వెజ్లో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో మనకి స్టార్టర్స్ దొరుకుతాయి. యూనో నేను చెప్పినట్టుగా నాన్స్ దొరుకుతాయి, గార్లిక్ బటర్ నాన్ దొరుకుతుంది, యూనో స్టార్టర్స్ అన్ని దొరుకుతాయి, కబాబ్స్ దొరుకుతాయి. అండ్ ఫ్రైడ్ పీసెస్ కోసం చాలా మంది చూస్తుంటారు కాబట్టి అవన్నీ కూడా మన బిర్యానీ రాజ్యంలో చాలా చాలా స్పైసీగా, చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. యూనో ఈవెన్ వి ఆల్సో ట్రైడ్. మాకైతే చిల్లీ చికెన్ అయితే సూపర్గా అనిపించింది. మా క్రూ అందరూ కూడా ఇక్కడ ఫుడ్ అంతా ఎంజాయ్ చేశారు. మేము ఎంత ఎంజాయ్ చేసామంటే మా క్లిప్పింగ్స్ కూడా తీయలేదు, బట్ వీ ఆల్ లవ్ దీస్ ఫుడ్ అనమాట. సో మీరందరూ తప్పకుండా F3 జోన్లో ఉన్న ఎవరైతే సరే బిర్యానీని, ఎక్కువ స్పైసీ ఫుడ్ని, బటర్ నాన్స్ని, యూనో ఆల్ కైండ్ ఆఫ్ ఒక మీల్ ఉంటుంది చూసారా, అది తినాలి అనుకుంటే ఖచ్చితంగా మన బిర్యానీ రాజ్యం ఫుడ్ స్టేషన్కి వచ్చేసేయండి. రైట్, మళ్ళీ మనం పక్కనున్న ఫుడ్ కోర్ట్కి వచ్చాము. చూసుకున్నట్టయితే రోస్ట్ అండ్ బర్గర్, అంటే బర్గర్స్ మనకి ఏదైతే KFCలో దొరికే చికెన్ బకెట్స్ కానీ, చికెన్తో చేసే మామూలుగా ఏమంటారు బకెట్లో దొరికే ఏదైతే మన KFCలో బయట దొరికే బర్గర్స్ కానీ, KFCలో సేమ్ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ బకెట్స్ కానీ మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. నేనైతే ఎంజాయ్ చేశాను, తిన్నాను కూడా. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా మనం బయట వెళ్ళినప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఫుడ్ కోర్ట్లో అయితే అన్నీ స్పెషల్గా ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కటి మనకి దొరుకుతున్నాయి. మనకి ఏది ఇష్టం అనుకుంటే, మన పిల్లలకి ఏది ఇష్టం అనుకుంటే అది తీసుకొని చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుడ్ స్టేషన్ వచ్చేసి రోల్స్ రచ్చా అండ్ యంగర్స్ అడ్డా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది అలా ఆన్ ద వేలో ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఆన్ ద వేలో ఎవరైనా మీట్ వెళ్ళాలనుకున్నా, లైట్గా కాస్త ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు లైక్ చపాతీస్ని, రోల్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. యూనో ఈవెన్ ఇంట్లో కూడా మన అమ్మ వాళ్ళు టేస్టీగా ఉండాలి, లేకపోతే ఆ ఫుడ్ తినాలి అన్నప్పుడు చపాతీస్లో మంచిగా అన్ని ప్లేస్ చేసేసి రోల్ చేసి ఇస్తూ ఉంటారు. అది నార్మల్గా ఇవి చూసి నేర్చుకున్నారు, బికాజ్ రోల్స్ అంత ఫేమస్ అనమాట. ఇక్కడ షవర్మా దొరుకుతుంది, రోల్స్ దొరుకుతాయి. యూనో ఇవన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కన్వీనియంట్గా తినొచ్చు. సో యంగ్స్టర్స్ నాకు తెలిసి వీటన్నిటిని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ రోల్స్లో చాలా రకాలు కూడా ఉంటాయి.
యాజ్ ఐ సెడ్ మోస్ట్లీ ఫ్రాంక్లీని ఎక్కువగా తింటూ ఉంటారు. అండ్ వాటితో పాటు చికెన్ రోల్, మటన్ రోల్ అని చెప్పేసి మనకు చాలా వెరైటీస్ కూడా దొరుకుతాయి. అండ్ యంగ్స్టర్స్ అందరూ కూడా రోల్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మీరు అందరూ తప్పకుండా ఖచ్చితంగా ఒక్కసారి రోల్స్ రచ్చాకు వచ్చేసి తినొచ్చు. అండ్ ఇక్కడ కాస్త ప్రైజెస్ చూసుకున్నట్లయితే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తాయండి. బికాజ్ వాళ్ళు ఒక స్పెసిఫిక్ జోన్ తీసుకొని ఒక్కొక్క స్టాల్ పెడుతూ, ఒక్కొక్క స్టేషన్ పెడుతూ అన్ని క్లెన్జింగ్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇఫ్ ఇన్ కేస్ కాస్త ప్రైస్ అనిపించవచ్చు, బట్ ద నీట్నెస్ క్లెన్జింగ్నెస్ వీటన్నిటికీ అండ్ ఫుడ్ క్వాలిటీ కానీ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రైజెస్ ఉంటాయి తప్పించి వేరే వాటితో పోలిస్తే ఎక్కువ ఏముండవు. ఈవెన్ నేను ఎన్నోసార్లు చెప్పాను, ఫుడ్ కూడా నేను టేస్ట్ చేశాను, చాలా స్మూత్గా తింటేనే కొన్నిసార్లు తెలిసిపోయింది అనమాట మనకు ఎంత టేస్టీగా ఉన్నాయో. సో తప్పకుండా రోల్స్ని, షవర్మాని ఎంజాయ్ చేయాలనుకునే వారు ఒక్కసారి రోల్స్ రచ్చాకు వచ్చేసి మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పిఆర్కే. దిస్ ఇస్ విజయ. మనం F3లో ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మ్యాగీ కార్న్ చూస్తున్నాం. పిల్లలకి ఇష్టంగా తినేది ఏంటంటే పాప్కార్న్. అందులో స్వీట్ కార్న్, పాప్కార్న్కి సంబంధించి అన్ని వెరైటీస్ మన ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో దొరుకుతాయి. అండ్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క కోర్టు సపరేట్గా ఉంది. మీ అందరికీ ఒక్కొక్క కోర్టు చూపిస్తాను. అండ్ ముఖ్యంగా కిడ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కార్న్ కాబట్టి స్పెషల్గా కిడ్స్ కోసమే కార్న్ ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాగీ కార్న్ అని ఒక ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తుంది. మన పిల్లలకి ఇష్టంగా ఏది కావాలన్నా కానీ వెంటనే చిట్కలు ఇక్కడ రెడీ చేసి ఇస్తారు. అండ్ గేమ్స్, ఫన్తో పాటు అండ్ పిల్లలు ఫుడ్ కూడా ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి విజిట్ చేయండి. ఇది అడ్రస్ ఎక్కడ అంటే PNR ఎంపైర్ జోన్లో మెట్రో స్టేషన్ ముందే ఉంటుంది. అండ్ KPHP కుకట్పల్లి 4th ఫ్లోర్లో ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలు మొబైల్కి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి పిల్లలు మొబైల్కి అట్రాక్ట్ కాకుండా వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఖచ్చితంగా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. అండ్ పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఇద్దరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. నేనైతే టేస్ట్ చేశాను, అన్ని వెరైటీస్ టేస్ట్ చేశాను. అండ్ కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఫుడ్తో పాటు కూల్ డ్రింక్స్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఖచ్చితంగా విజిట్ చేయండి. రైట్, మనం ఇప్పుడు చాయ్ ముచ్చట ఫుడ్ ప్లేస్లో ఉన్నాము. చాయ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నేనైతే నిజంగా చాయ్లు ఎవరని చెప్పాలి. మార్నింగ్ లేచినప్పుడు ఈవినింగ్ ఖచ్చితంగా ఒక కప్పు టీ అనే ఖచ్చితంగా పడాలి. అండ్ చాలా మందికి టీతో పాటు బజ్జీలు, ఇతర కైండ్ ఆఫ్ స్నాక్స్, పకోడీలు, ఉస్మానియా బిస్కెట్స్ తినే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ని మ్యాచ్ చేస్తూ టీతో పాటు ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి చాయ్ ముచ్చట చాలా బాగా సూట్ అవుతుంది. నేమ్ కూడా డిఫరెంట్గా ఉంది కదా, చాయ్ ముచ్చట అని చెప్పేసి. బికాస్ చాయ్ తాగుతూ అలా ఈవినింగ్ ఒక 10 నిమిషాలు ఫ్రెండ్స్తో అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్తో అయినా సరే, ఆన్ ద వేలో మీట్ అయినా సరే అలా సరదాగా మాట్లాడుతూ హ్యాపీగా టీ తాగేయచ్చు. అండ్ ఇదంతా నచ్చినప్పుడు టీ పని కోసం వచ్చేసి ద నెక్స్ట్ డే మీరు కంప్లీట్గా F3 జోన్కి వచ్చేసి ఇక్కడున్న ఫుడ్ కోర్ట్స్ని, ఫుడ్ స్టేషన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. గేమ్స్ ఆడొచ్చు. పిల్లలకైతే చాలా బాగా ఉన్నాయి. పిల్లల గేమ్స్ అని చెప్పేసి నేనైతే ఫుల్ ఫెస్ట్గా ఆడేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూసేయండి. సో ఓవరాల్గా F3 జోన్లో ఫ్యామిలీకి, యంగ్స్టర్స్కి, కిడ్స్కి అందరికీ చాలా సూపర్ ప్లేస్ అని చెప్పాలి. మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, పంజాగుట్ట నుంచి పటాన్ చెరు వరకు ఇలాంటి గేమింగ్ జోన్ అలాంగ్ విత్ ఫన్ అండ్ ఫుడ్ ఎక్కడా లేదండి. సో ఈ అప్రోప్రియేట్ ప్లేస్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అందరితో వచ్చి ఎంజాయ్ చేసేయండి. గేమింగ్ జోన్లో కూడా సరదాగా చిన్నపిల్లలు మాత్రమే కాకుండా వీ హ్యావ్ బౌలింగ్ పిన్ జోన్, స్పేస్ టనల్ ఉంది, హారర్ హౌస్ ఉంది, బాల్ పూల్ ఉంది, స్నూక్ బోర్డ్ ఉంది ఇక్కడ. సో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ అనమాట ఇక్కడ. సో అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, F3 zone, which means fun, fashion, food, which is at PNR Empire Mall, Kukatpalli, KPHP మెట్రో స్టేషన్ కి అతి దగ్గరలో 4th ఫ్లోర్ లో ఉంది. సో యంగ్స్టర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, కిడ్స్ కానీ, కొలీగ్స్ కానీ, కాలేజ్ మేట్స్ కానీ, స్కూల్ మేట్స్ కానీ ఒక్కసారి F3 జోన్కి వచ్చేసి హ్యాపీగా మీ వీకెండ్స్ ని, వీక్ డేస్ ని ఎంజాయ్ చేయండి.